Ethereum 3% up. సూపర్, మంచి బ్రేక్అవుట్ అయింది ఇక్కడ. Ethereum చూద్దాం. ఇథూరియం ఒకటి బై చేద్దాం. మంచి ట్రేడ్ ఒకటి వచ్చిందండి ఈరోజు బిట్కాయిన్లో డౌన్ సైడ్. ఇక్కడ సపోర్ట్ బ్రేక్అవుట్ అయింది. యాక్చువల్గా మూవింగ్ యావరేజ్ నేను యాడ్ చేయలేదు, కానీ సింపుల్ సపోర్ట్ బ్రేక్అవుట్ అయింది. తీసుకున్నారు ఎవరన్నా? మంచి ట్రేడ్. ఈ ట్రెండ్ లైన్ దాటితే కానీ మనం ఏదైనా ప్లాన్ చేయలేం. ఓకే, ఎనీ హౌ, సో చూద్దాం. ఇది మంచి లెవెల్ బ్రేక్అవుట్ అయింది. ప్రైస్ కొద్దిగా ఎక్స్టెండ్ అయింది. ఇక్కడ ఒక బ్రేక్అవుట్ అయింది, మంచి బయింగ్ ఆపర్చునిటీ. అండ్ ఇక్కడ ఒక బ్రేక్అవుట్ అయింది, మంచి ఆపర్చునిటీ. ఇది బ్రేక్అవుట్ ట్రేడ్లో. ఎనీహౌ ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. 2700 అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, అప్ సైడ్. ఇట్ ఈజ్ కైండ్ ఆఫ్ ఏంటంటే consolidation breakout, simple breakout. Let us see, చూద్దాం. ఓకే, ఇథూరియం బులిష్గా ఉంది. సోలానా అంతగా లేదు. XRP కొద్దిగా బులిష్గానే ఉంది. బిట్కాయిన్ ప్రీవియస్ సపోర్ట్ అయితే బ్రేక్అవుట్ అయిపోయింది పైకి. సో రెసిస్టెన్స్, ఈ ట్రెండ్ లైన్ అనేది మనకు ఉండే అవకాశం. అండ్ మన నిఫ్టీ ఏం చెప్తుంది ప్రస్తుతానికి? నిఫ్టీ 723 ఆల్మోస్ట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుందా? యా, లాంగ్ కన్సాలిడేషన్ తీసుకుంటున్నాడు. వాట్స్ దేర్ ప్లాన్?
రాజ్ కుమార్ గారు, రాజేంద్ర, ఆయుష్మాన్ భారత్, ఆహిల్, గుమ్మడి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సుబ్బారావు గారు, అందరికీ హాయ్ అండి. హలో, గుడ్ ఈవినింగ్. నమస్తే నమస్తే సార్, ఎలా ఉన్నారు సుబ్బారావు గారు? హాయ్ సార్, ఇన్ డెల్టా ఎక్స్చేంజ్ క్యాన్ వీ ట్రేడ్ కరెన్సీ పేర్స్ అండ్ గోల్డ్, సిల్వర్, క్రిప్టో? డెల్టా ఎక్స్చేంజ్లో గోల్డ్, సిల్వర్ లేదండి, ఐ థింక్ సో. శుభరాత్రి. గుడ్ నైటా? ఫైన్ ఫైన్. క్రిప్టో మాత్రమే ఉంది ఇందులో, గోల్డ్, సిల్వర్ లేదు. ఓకేనా శ్రీనివాస్ రెడ్డి గారు? గుడ్ ఈవినింగ్ శివ గారు, ఎలా ఉన్నారు? బాగా ఎండలు ముదిరిపోయినాయా? ఇక్కడ కొద్దిగా పర్లేదు హైదరాబాద్లో, అంటే మనం బయటికి పెద్దగా వెళ్ళట్లేదు కాబట్టి అదిగా కొద్దిగా చల్లగానే ఉంది. మరీ ఇబ్బంది పడేంత అయితే ఏం లేదు ఈ సంవత్సరం అనిపిస్తుంది. గంగన్న గారు అడుగుతున్నారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మూవింగ్ యావరేజ్లో వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ గురించి వివరించగలరు? యా, నిఫ్టీ ఫ్లాగ్ 1000 points, 1 day up move, 500 points down, consolidation. Okay.
కొద్దిగా ఎర్లీగా ఎంట్రీ తీసుకోవాల్సింది బాగుండేది మనకి. 7-1 దగ్గర తీసుకుంటే బాగుండేది. ఓకే ఫైన్. సరే, ఇది వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. ఓకే, సో సింపుల్గా ఏంటంటే ఇది కూడా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లాగే, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. బట్ రీసెంట్ ప్రైస్ ఏదైతే ఉందో దానికి కొద్దిగా వెయిటేజ్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, సో వెరీ రీసెంట్ డేటా ఉంటే దానికి వెయిటేజ్ ఇచ్చి ఈ ప్రైస్ అనేది తీసుకుంటుంది, యావరేజ్ ప్రైస్ అనేది. సో ఇది వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. ఇది కూడా ఈ సింపుల్గా ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లాగే, దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ షార్ట్ టర్మ్ కోసం ఎవరైతే ట్రేడ్ చేస్తారో కొంచెం యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఓకే, అది ఇప్పుడు 9 పీరియడ్స్ తీసుకొని ఇది ప్లాట్ చేస్తుంది. సింపుల్ మూవింగ్ యావరేజ్ అనండి, దీంట్లో పెద్దగా రాకెట్ సైన్స్ ఏం లేదు. 9 పీరియడ్స్ అంటే లాస్ట్ 9 క్యాండిల్ డేటా తీసుకొని ఇది ప్లాట్ చేస్తుంది అంతే. ఓకే, సేమ్ మన మూవింగ్ యావరేజ్ ఏదైతే మనం యూజ్ చేస్తామో అంటే లైక్ 15 మినిట్సా అంటే ప్రైస్ ఇలా వెళుతుందన్నమాట, అంతే ఏం లేదు. దీన్ని మనం డైరెక్షన్ చూసి అప్ సైడ్ డౌన్ సైడ్ అని చెప్పేసి చెప్పుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, కొంచెం పీరియడ్ అనేది మార్చి చూద్దాం. 9 పీరియడ్లో అయితే మనం ఏం చేయలేం, బట్ డైరెక్షన్ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 21 అనేది తీసుకుందాం, ఎందుకంటే 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అలాగా. యా, ఎంతేనండి, సింపుల్ ఇది. లైక్ సింపుల్ మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లాగా మాత్రమే యూజ్ అవుతుంది అది. ఓకే, గంగన్న గారు, రాజేంద్ర గుప్తా గారు, మిల్క్ షేర్స్ అన్నీ యా అది ఏదో ఉంది కదా ఆగ్రో, ఆ స్టాకు భయంకరంగా పెరిగింది. $1000 యాడ్ పడిందండి, అంటే 1 వీక్ మొత్తం మీద అంటున్నారా? నిఫ్టీ బీటీసీ అప్ అండి, బిట్ కాయిన్ అప్, ఒక ట్రెండ్ లైన్ అనేది ఉంది, అది దాటాలి మనకి. ఈ ట్రెండ్ లైన్ దాటితే అప్. ఇవన్నీ మనకి అక్కర్లేదనుకోండి. ఓకే, బ్యాక్ టు నార్మల్. ఈ ట్రెండ్ లైన్ అనేది ఇక్కడికి వస్తే మనం ఏదైనా షార్ట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ దగ్గరికి వస్తే ఈ ట్రెండ్ లైన్ అనేది మనం షార్ట్ చేసుకోవచ్చు సార్. ఈ లెవెల్ అనేది సపోర్ట్ లాగా ఉంది చూడండి, ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు బయింగ్ జరుగుతుంది. ఇది బ్రేక్అవుట్ అయితే మంచి ఆపర్చునిటీ వస్తుంది, మీరు అలర్ట్ అయినా పెట్టుకోవచ్చు. రైట్, ఎనీహౌ ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వస్తే మాత్రం మనం షార్ట్ ప్లాన్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. క్లియర్?
ప్రైస్ వచ్చేసరికి 1,05,760 అప్రాక్సిమేట్గా. దిస్ ఈజ్ ద లెవెల్ అనమాట. ఈ లెవెల్ దగ్గరకు వస్తే మనం ఏదైనా షార్ట్ ప్లాన్ చేసుకోవచ్చు. కొద్దిగా పాజిటివ్గానే ఉంది. ప్రాబబ్లీ ఈ లెవెల్ దగ్గర టెస్ట్ చేసుకుని ఏమన్నా పైకి వెళ్తుందేమో. యా, ఓకే. ఇక్కడ ఎవరైనా ట్రేడ్ చేశారండి బిట్ కాయిన్లో ఈ బ్రేక్అవుట్ దగ్గర? మనం చేయలేం, ఎందుకంటే ఇది 2:30కి వచ్చింది మిడ్ నైట్. ఓకే, సో ఏదన్నా అలర్ట్ పెట్టుకొని చేసుకోవాలి. మధ్యాహ్నం ఇది, తెల్లవారుజామునే కదా ఇది, కరెక్ట్. యా, సో చూద్దాం. టెక్నికల్గా మనం అబ్జర్వ్ చేద్దాం స్మాల్ క్వాంటిటీతో, ఎందుకంటే మంచి కన్సోలిడేషన్ నుంచి బయటకు వచ్చాడు. అండ్ ప్రాబ్లం ఏంటంటే కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకోవచ్చు. కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ అనదర్ లెగ్ ఆఫ్ మూవ్ అనేది రావాలి. ఒకవేళ డౌన్ సైడ్ అనేది వస్తే ఈ ట్రెండ్ లైన్ అనేది మనకు సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ డీప్గా డిస్కౌంట్ అయితే దిస్ ఏరియా అనేది మనకు సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఓకే, యా, ఏది ఈథూరియం, బిట్ కాయిన్ కాదు, సారీ, ఈథూరియం. చూడండి, ఒక సిగ్నిఫికెంట్ మూవ్ వచ్చాడు కదా, కొద్దిగా రిట్రేస్మెంట్ అనేది జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. టువర్డ్స్ ఈ యొక్క ట్రెండ్ లైన్కి డైరెక్షన్లో వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అండ్ మంచి ట్రేడ్ తీసుకోవాలి మనం. క్వాలిటీ ట్రేడ్ అంటే డెఫినెట్గా ఈ ట్రెండ్ లైన్ అనేది వాచ్ చేయాలి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందనుకోండి 15 minutes క్యాండిల్, దెన్ మనం షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. క్లియర్ అండి? ఒక్క నిమిషం. విషయం ఏంటంటే ఇక్కడ కేశవ్ గారు, రెండు ఒకటే. 1 hour చూసినా ఓకే, 5 minutes చూసినా. ఇక్కడ చూడండి, నేను 15 minutes చూపించాను కదా, దీన్ని 30 minutes చేశా. ఏమైనా చేంజ్ అయిందా? ఇక్కడ ఏం చేంజ్ కాల. 1 hourకి తీసుకెళ్ళా, ఏమైనా చేంజ్ అయిందా? అవ్వలేదు. ఓకే, అర్థమైందండి? ఇప్పుడు నేను 1 hourకి తీసుకెళ్ళా, సపోర్ట్ ఏమైనా మారిందా? ట్రెండ్ లైన్ మారలేదు. 3 dots ఆడే ఉన్నాయి చూడండి. దాన్ని నేను 30 minutesకి తీసుకెళ్ళా, ఏమైనా సపోర్ట్ మారిందా? మారలేదు. 15 minutesకి తీసుకెళ్ళా, సపోర్ట్ ఏమైనా మారిందా? మారలేదు. సో టైం ఫ్రేమ్ని బట్టి మారదండి సపోర్ట్ రెసిస్టెన్స్. కాకపోతే చిన్న చిన్న టైం ఫ్రేమ్కి వెళ్ళే కొంది ఏమైందంటే నంబర్ ఆఫ్ సపోర్ట్, నంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది కనబడతాయి అన్నమాట. సింపుల్. ఓకే, ఇక్కడ ఏం మారలేదు. 1 hour, ఈవెన్ 2 hours వెళ్ళినా అంతే ఉంటుంది. చూడండి, ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసింది, ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. ఇది 2 hours మనం తీసుకున్న రెసిస్టెన్స్ ఇదే ఉంది. ఎప్పుడైనా సరే ఇదే రెసిస్టెన్స్ అంటున్నాం. కాకపోతే ఏంటంటే లోవర్కి వెళ్ళాం అనుకోండి, టైనీ లెవెల్స్ కనపడతా ఉంటాయి అనమాట. అంటే ఇంకొంచెం డీప్గా నాయిస్ పెరిగిద్ది, క్లారిటీ కూడా వస్తుంది. ఓకే, రెండూ ఉంటాయి దీంట్లో, అంతే, ఏం లేదు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, క్లియర్ సార్?
ఏ టైం ఫ్రేమ్ అయినా ఒకటే. నేను 1 అవర్లో డ్రా చేశాను, 15 మినిట్స్లో అదే ఉంటుంది, 5 మినిట్స్లో ఉంటుంది అదే, 2 అవర్స్లో ఉంటుంది, డైలీలో కూడా అదే ఉంటుంది. బట్ లోవర్ టైం ఫ్రేమ్ కోసం ఏంటంటే మన చిన్న చిన్న టార్గెట్లు, చిన్న చిన్న స్టాప్ లాస్లు పెట్టుకోవాలనుకున్నప్పుడు లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి స్వింగ్స్ని మనం ఐడెంటిఫై చేస్తాం. క్లియర్ సార్ కేశవ్ గారు? ఆర్వీఎన్ఎల్ కంకర్ ఇంకా పెరుగుతుందా సార్? ఎంతవరకు హోల్డ్ చేయొచ్చు? యా, ప్రస్తుతానికి ఏంటంటే మనం స్టాక్స్ అనేది డిస్కస్ చేయట్లేదండి. విల్ డిస్కస్ లేటర్. ఓకేనా? ఫైన్. సారీ, ఇండివిజువల్ స్టాక్స్ అనేది మనం డిస్కస్ చేయకూడదు ప్రస్తుతానికి. యా, వీఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకే, సో యా, కానీ సెక్టార్గా మాట్లాడితేనండి బాగానే ఉంది, స్ట్రాంగ్గానే. అండ్ నేను ఇండివిజువల్ స్టాక్స్ కాదు కానీ రైల్వే సెక్టార్ బాగుంది, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, స్టాక్స్ మాత్రం మీరే చూసుకోండి. దట్ ఈజ్ అ గుడ్ థీమ్ అనమాట రైట్ నౌ. ఎందుకంటే క్యాపెక్స్, గవర్నమెంట్ కెపాసిటీ ఎక్స్పాన్షను, ఇన్ఫ్రా పుష్ అనేది ఉంది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 2026లో కూడా ప్లాన్ ఉంది. డెఫినెట్గా ఏంటంటే ఆ యొక్క సెక్టర్ అనేది ముందుకెళ్తుంది. అండ్ మోరోవర్ డిస్కౌంట్ అయింది, ఇంకా కంప్లీట్ జీరో అయితే అవ్వలేదు. బేస్ ఫార్మేషన్ జరిగింది, ఇంకా అంతకంటే ఎవరు సెల్ చేయట్లేదు, అంటే ఇష్టపడట్లేదు. సో 1 లెగ్ ఆఫ్ స్ట్రాంగ్ మూవ్ అనేది రావడానికి పాసిబిలిటీస్ అయితే రైల్వేస్లో కనిపిస్తున్నాయి సార్. ఓకేనా? పున్ను బేబీ టాక్స్ మేడం ఆర్ సార్, ఐ డోంట్ నో. ఓకే, యా. రామకృష్ణ గారు హాయ్ అండి. క్రిప్టో ఇన్ డాలర్ రైట్? ఎస్ సార్, డాలరే. ఇక్కడ చూపించేది డాలరు, మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ ఇక్కడ వస్తుంది. యా, డాలర్ ఇది. ఇక్కడ డాలర్స్ $33 అని చూపిస్తుంది ఇక్కడ మనకి. అంటే ఏంటంటే ఇవి ఇండియన్ అకౌంట్, అదే కరెన్సీ కన్వర్ట్ అవుతుంది. మనం యాక్చువల్గా ఏంటంటే పే చేసేది డాలర్సే, కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇది ట్రేడ్ అయ్యేది డాలర్స్లో, మీరు అడుగుతుంది అది అనుకుంటే. ఎస్, ఇది రూపీస్లో ట్రేడ్ అవ్వదు, డాలర్స్లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు బిట్ కాయిన్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి, బిట్ కాయిన్ అనేది తీసుకుంటే ఇది $105,000 కరెక్ట్. రూపీస్ కాదు, కరెక్ట్, $105,000. వోలటాలిటీ పెరుగుతుంది బాగా. 1 అవర్. నేను ట్రేడింగ్ చేస్తున్నానండి డెల్టా ఎక్స్చేంజ్లో, బిట్ కాయిన్ మీద, ఈథూరియం అవి. అండ్ ఫారెక్స్ లీగల్ అయితే కాదు ఇండియాలో, యాజ్ పర్ మై అండర్స్టాండింగ్. ఓకే, క్లియర్ సార్? డెల్టా ఎక్స్చేంజ్ ఏంటంటే మనకి FUI అప్రూవల్ ఉంది. ఇప్పుడు మనకి ఎక్స్నెస్ కానీ మిగతా కొన్ని ప్లాట్ఫామ్స్ ఏంటంటే లీగల్ కాదనమాట, అంటే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి యాక్చువల్గా. సో యా, అది. అండ్ ఎవరైనా అకౌంట్ కావాలంటే కూడా డెల్టా ఎక్స్చేంజ్ లింక్ అనేది నేను షేర్ చేశాను, చూడండి. విచ్ ఈజ్ ఏంటంటే లీగల్ ఇన్ ఇండియా, ఆథరైజ్డ్ అనమాట బై సెబీ.
అంటే ఏం జరుగుతుందంటే అప్రూవల్ లేదనుకోండి, అంటే కొన్ని ఉన్నాయి ఇది మన ట్రేడింగ్ చేయడానికి, లైక్ గోల్డ్ కానీ క్రిప్టో కానీ వేరే ప్లాట్ఫామ్స్. నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ అమౌంట్ అనేది డిఫరెంట్ అకౌంట్ నుంచి వస్తుంది అనమాట. ఓకే, మన అకౌంట్స్లోకి మనం సో ఏంటంటే ర్యాండమ్ అకౌంట్స్ నుంచి వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి ఫ్రీజ్ కూడా అవుతుంది, మన అకౌంట్స్ ఫ్రీజ్ అవుతాయి. ఓకే, హవాలా కేసులు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, లైక్ వైజ్ అనమాట. ఓకే, అది అందుకని దోస్ ఆర్ రిస్కీ బెట్స్. సార్ ట్రేడింగ్లో టిప్స్ చెప్తారా ఫర్ బిగినర్స్కి? యా ఇన్వెస్ట్ చేయండి సార్. ఫస్ట్ ట్రేడింగ్ కొంచెం రిస్కీగా ఉంటుంది. మీరు చిన్న అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసుకుంటా ఉంటే దట్ విల్ బి వెరీ గుడ్. ఒకవేళ ట్రేడింగ్ చేయాలంటే కూడా స్టాక్స్లో స్టార్ట్ చేయండి. ఆప్షన్స్ చేయాలంటే కూడా స్ప్రెడ్స్ అనేది యూస్ చేసుకోండి. దీస్ ఆర్ ద టిప్స్ కొత్త వాళ్ళు ఫాలో అవ్వచ్చు. క్లియర్ సార్? ఇక మీకంటూ ఒక ట్రేడ్ సెటప్ అనేది డిజైన్ చేసుకోవాలి, లైక్ మూవింగ్ యావరేజ్, ప్రైస్ యాక్షన్. ఓకే, సో ఆప్షన్ సెల్లింగ్, ఆప్షన్ బయింగ్, వెన్ టు బై, వెన్ నాట్ టు బై, అట్లా అనమాట. బిట్కాయిన్ ఇక్కడ 200 days మూవింగ్ యావరేజ్ అయితే రిజెక్ట్ చేశారు. ఈ కన్సోలిడేషన్ జరిగి కిందకి వెళ్ళిందంటే మళ్ళీ వీక్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ 2 hours ట్రెండ్ లైన్ దాకా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ ఫిబొనాకీ అనేది తీసుకున్నట్టయితే 78.6%, 61.8%లో రిజెక్షన్ జరిగింది. ఈ మూవింగ్ యావరేజ్ కిందగానే వచ్చేసిందంటే ఇది నథింగ్ బట్ ఏంటంటే సింపుల్గా ఈ యొక్క సపోర్ట్ అనేది బ్రేక్అవుట్ అయినట్టు. దెన్ ఏంటంటే ఛాన్సెస్ ఉన్నాయి ఫర్దర్గా డౌన్ సైడ్ రావడానికి. ఇక్కడ సపోర్ట్ తీసుకుందంటే రెసిస్టెన్స్ అనేది మనకి ట్రెండ్ లైన్ అయితే కనిపిస్తుంది. ట్రేడింగ్కి ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్ సఫిషియంట్ ఆర్ ఫండమెంటల్స్ ఆల్సో రిక్వైర్డ్? టెక్నికల్స్ సరిపోతాయి ట్రేడింగ్ చేసేటానికంటే. అంటే ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇంట్రాడే కోసం అయితే ఫండమెంటల్స్ అవసరం లేదండి. ఓకే, దట్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. మీరు ట్రేడింగ్ ఎలా నేర్చుకున్నారు? సో ఇలాగే చేస్తూ ఓకే, సో చేస్తూ పోగొట్టుకుంటూ నేర్చుకున్నాం అనమాట సింపుల్గా. రైట్, క్లియర్. కొంతమంది దగ్గర జాయిన్ అయ్యాను, దాని తర్వాత ఓన్గా ట్రై చేశాను, వీడియోస్ చూశాను, బుక్స్ చదివాను.
గుడ్ బుక్స్ నాకు ఏవి అంతగా ఇదేం అనిపించలేదండి. మార్టిన్ పింగ్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే అవన్నీ ఉన్నవే మనకి మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి, ఓకే, ఇట్లా మనకంటూ మనం డెవలప్ చేసుకోవాలి. కాకపోతే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదిగోండి, ఇది టెక్నికల్ అనాలిసిస్ అని మార్టిన్ పింగ్ అనేది ఉంటుంది. మార్టిన్ జే ప్రింగ్. ఓకే, సో అది బుక్స్ చూడండి ఒకసారి, కొత్త వాళ్ళకి కొంత అయినా హెల్ప్ చేయొచ్చు ప్రాబ్లీ. టెక్నికల్ అనాలిసిస్ బుక్ అది. ఎస్ సార్, అది ఆ బుక్స్ చూడండి మీరు. చాలా వాటి ఫారినర్స్ ఏం చెప్తారంటే మెకానికల్ వెళ్ళమంటారు, కానీ ఇండైరెక్ట్గా అది ఏదో ఒక ఇండికేటర్ కానీ లేకపోతే అల్గోలాగా ఫైనల్గా దానికి వచ్చేస్తారనమాట. అంటే లైక్ మనం ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయితే మిస్టేక్స్ ఎక్కువ జరుగుతాయి అనేది వాళ్ళు ఎక్కువ చెప్పాలనుకుంటారు. బట్ మనకేం మాన్యువల్గానే ఇష్టంగా ఉంటుంది. ఓకే, అది ప్రోస్ కాన్స్ ఉన్నాయనుకోండి. బట్ ఇప్పుడు మార్క్ డగ్లస్ ఆయన ఇదే ఎండ్ ఆఫ్ ద ఇదేంటంటే మార్క్ డగ్లస్ ఆయన చెప్పేది అదే, ఎమోషన్స్ ఉండకూడదంటే సింపుల్గా ఒక సిస్టమ్ ఉండాలంటారు. అంటే నేను RSI 30కి వస్తే నేను స్టాక్ బై చేస్తాను, స్టాప్ లాస్ పెట్టుకుంటాను అట్లా. అంతేగాని దాంట్లో మళ్ళీ మనం డిస్క్రిషనరీ వెళ్ళకూడదు అంటారు. ఇండైరెక్ట్గా ఏంటంటే ఒక ఈయన బుక్స్ ఫేమస్, చదవండి. బట్ ఎండ్ ఆఫ్ ద ఇదేంటంటే సారాంశం మెకానికల్గా ఉండాలి. డోంట్ డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు, డిస్క్రిషనరీ అనేది ఉండకూడదు అని చెప్తారు. అది అంటే మన థాట్స్ అక్కడ రిఫ్లెక్ట్ అవ్వకూడదు, అక్కడ ఏం కనపడుతుందో దాన్ని మనం డెసిషన్ తీసేసుకోవాలి. ఐ థింక్ వీళ్ళందరూ కూడా అల్గో మీద వచ్చేసి ఉంటారు ప్రాబ్లీ. లైక్ ఏదో ఒక ఇండికేటర్ని బేస్ చేసుకొని అది ఎటు ఇస్తే ఎటు, సూపర్ ట్రెండ్ ఉందనుకోండి, బై ఇస్తే బై, సెల్ ఇస్తే సెల్, అట్లా. లైక్ వైజ్ ఏది వర్కౌట్ అవుతుందని బుక్స్లో ఉండదు. దానికోసం నేను చాలా టైం వేస్ట్ చేసుకున్నా. అంటే మూవింగ్ యావరేజ్ అంటే ఏందో చెప్తారు, మ్యాక్డీ అంటే బోలింజర్ బ్యాండ్ అంటే ఏందనేది చెప్తారు, కానీ బట్ విచ్ ఈజ్ వర్కింగ్ అనేది చెప్పలేదు. రీజన్ ఏంటంటే దట్ ఈజ్ ఇండివిజువల్ క్యాపబిలిటీ అండ్ స్కిల్ అనేది వాళ్ళు ఎండ్ ఆఫ్ ద సెషన్లో చెప్తారన్నమాట ఇండైరెక్ట్గా. ఓకే, సో అది Since Bitcoin is not accepted by Indian Reserve Bank of India, is there any specific reason why you are trading in Bitcoins? Most of the Indian banks are also not accepted this. What triggered you to choose Bitcoin? సో ట్రిగ్గర్ అంటే మొమెంట్ అండి, దాంట్లో ఇంకా అంతకు మించి ఏం లేదు. ఒక స్టాక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్రాడేలో మంచి స్టాక్ని ఐడెంటిఫై చేసాం, బట్ వీ హ్యావ్ ఏంటంటే వెరీ షార్ట్ పీరియడ్ అనమాట. అంటే మార్నింగ్ 9:50 నుంచి హార్డ్లీ 5.5-6 అవర్స్లో మనకి ట్రేడింగ్ క్లోజ్ అయిపోతుంది. దిస్ ఇస్ ద వన్ కాన్స్ట్రైన్ అనమాట. నెక్స్ట్ మళ్ళీ లేట్ నైట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ ఎప్పుడో ఓపెన్ అవుతుంది, చాలా గ్యాప్ ఉంది అక్కడ. రైట్, బిట్కాయిన్ అనేది ఒక కంటిన్యూస్ 24/7 నడుస్తూ ఉంటుంది. అండ్ మనకి ఆపర్చునిటీ వచ్చినప్పుడే, ఇప్పుడు ఒక బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇప్పుడు మనం ఎంట్రీ తీసుకున్నాం బ్రేక్అవుట్ అయిందని, అది నడుస్తూ ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఇండియన్ మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి స్టాక్ అనుకుందాం, ఫర్ ఎక్సెస్ స్టాక్ అని, అది బ్రేక్అవుట్ అయింది, కానీ ఈ ఓవర్ నైట్ జరిగే విషయాల వల్ల ఏమవుతుందంటే గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఆ యొక్క మొమెంట్ కంటిన్యూ అవ్వట్లేదు. సో ఇన్ ఏ సింపుల్ వే ఏంటంటే ద మొమెంటం అనేది చాలా
లెంత్ ఎక్కువ ఉంటుంది. ఆ లెంత్లో మనం కొద్దిగా తీసుకోగలం అనేది నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ అనమాట బిట్ కాయిన్లో. క్లియర్ సార్? అండ్ ఏంటంటే ఇది అప్రూవ్డ్, ఓకే, అంటే చేస్తున్నారు అందరూ. సో రిస్క్ అనేది మన బ్రోకర్ అనేది తీసుకుంటున్నాడు అనమాట. ఓకే, ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్. బిట్ కాయిన్స్ని మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడ స్కాన్ చేయట్లేదు. ఓకే, సో యూఎస్ ఏంటంటే బిట్ కాయిన్ స్కాన్ చేస్తారు. లైక్ మనం ఏదైనా షాపింగ్కి వెళ్తే లైక్ వైజ్ అట్లా ఇండియాలో లేదు. బట్ మనం ట్రేడ్ చేస్తున్నాం అనమాట, లైక్ కమోడిటీస్ ట్రేడ్ చేస్తున్నాం అట్లా. వీఆర్ నాట్ యూజింగ్ దట్ బిట్ కాయిన్స్ టు స్కాన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. క్లియర్ సార్? అండ్ మోరోవర్ ఏంటంటే ఇట్ ఈజ్ రెవల్యూషనరీ అనమాట. నెక్స్ట్ స్క్రీనర్స్ కూడా క్రిప్టో వచ్చేసినాయి. సో ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఫుట్ ప్రింట్ అనేది గ్లోబల్గా కనిపిస్తుంది. దట్ ఈజ్ విజిబుల్ ఆల్రెడీ. ఎందుకంటే చాలామంది అడాప్ట్ చేసుకున్నారు. దే ఆర్ ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్ ఇన్ బిట్ కాయిన్, ఐ మీన్ క్రిప్టో. బట్ ఏంటంటే మనకి ఇండియాలో ఆథరైజ్డ్ కాబట్టి ఇది నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నా యాజ్ ఆఫ్ నౌ. No, I don't recommend to trade anyone anything, sir. Okay, not only Bitcoin, ఏదైనా సరే I don't recommend trading అనేది, which is a individual choice. We don't force. But if you want to give a try, you can. That's it. Okay. I never force anyone to take trades. And again I am saying it is a risky business. యా ఇక్కడ మనకి ప్రాఫిట్ లాస్ అనేది కన్వర్ట్ అయిపోతుందండి. ఇది మన ఇండియన్ కరెన్సీలో వీళ్ళు కన్వర్ట్ చేస్తారు. ఓకే, మనం అప్లోడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1000 రూపాయలు వేసుకున్నాను అనుకోండి, మనకి డాలర్ కన్వర్షన్ జరిగి మన ఇండియన్ కరెన్సీలోనే ఉంటుంది. దాని తర్వాత మనం విత్డ్రా చేసేటప్పుడు కూడా ఇండియన్ కరెన్సీలోనే ఉంటుంది. కన్వర్షన్ రిస్క్ అనేది వీళ్ళు తీసుకుంటారు, బ్రోకర్ తీసుకుంటారు. ఓకే, యా ఓకే రాము గారు, ఐఎమ్ నాట్ ఫోర్సింగ్, ఐఎమ్ నాట్ ఎంటర్టైనింగ్ ట్రేడింగ్ ఇన్ బిట్కాయిన్ అని కాదు, ఇండియన్ ఆప్షన్స్, ఇండియన్ ఈక్విటీ మార్కెట్, ఇండియన్ కమోడిటీస్ ఏది కూడా నేను ఎంకరేజ్ చేయట్లేదు. బట్ యాజ్ ఏ హాబీ, ఓకే, సో ఐ హ్యావ్ సోషల్ మీడియా. సో ఏంటంటే సరదాగా కాసేపు అంతా. నైదర్ డిస్కరేజ్ నార్ ఎంకరేజ్ అనమాట. ఎందుకంటే ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు డూ బోత్. మేడం గారు నమస్తే, బాగున్నారా? యా, ఐఎమ్ జస్ట్ ఏంటంటే ఏదన్నా డౌట్ ఉంది ఇప్పుడు. ఓకే, సో ఏంటంటే మనం మ్యాక్స్ ట్రై చేస్తాం, మనకు తెలిసిందంత. అంతకుమించి మన ఇక్కడ ప్రాఫిట్లు గ్యారంటీ కానీ అవి ఏమి ఉండవు. యా ఎస్ మేడం, అయిపోయిందా డిన్నర్? 10 o'clock. ఈథూరియం అండర్. సో చూద్దాం, మ్యాక్స్ స్టాప్ లాస్ ఇది పాయింట్. యాక్చువల్గా ఈ లెవెల్ దాకా రావచ్చు, దట్ ఈజ్ వన్ పాసిబిలిటీ. సో స్మాల్ రిస్కే కాబట్టి మనం
వీ విల్ వెయిట్ టిల్ దిస్ పాయింట్. ఓకే, ఈ పాయింట్ ఎందుకంటే ఇక్కడ నోట్ చేసుకోండి కావాలంటే. మ్యాక్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, మ్యాక్స్ అనమాట, షూర్ అనకూడదు, మ్యాక్స్. ఎందుకంటే ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కాబట్టి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది యాక్చువల్గా ఎం ప్యాటర్న్. సో ప్రాబబ్లీ లిక్విడిటీ ఇక్కడ ఉండే అవకాశం ఉంది. యాస్, అది ఇక మ్యాక్స్ ఇక్కడ దాకా మనం చూడొచ్చు, ఇంకెంతకంటే మనం ఉపేక్షించకూడదు. క్లియర్. బిట్ కాయిన్ కూడా కొద్దిగా వీక్గానే ఉంది ప్రస్తుతానికి. Anyone knows its all-time high? MULN. What happened? MULN. ఏందండి దీని ప్రైస్ ఎంతో చెప్పగలరా? 6.75 ట్రిలియన్ అంటున్నారు. ఈజ్ దట్ ట్రూ? ఓకే, ఇట్స్ డాలర్స్ కదా, అంతే కదా. ఓకే, ఎస్. అయిపోయింది మేడం, చేశాను, థ్యాంక్ యూ. ఇండివిజువల్ స్టాక్స్ ప్రస్తుతం మనం ఆపేద్దాం మేడం. వీ డోంట్ డిస్కస్ ఇండివిజువల్ స్టాక్స్ యాజ్ ఆఫ్ నౌ. ఏదైనా సెక్టార్ గురించి మనం బ్రాడర్గా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మనకి రైల్వే సెక్టార్ బాగుంది పాజిటివ్గా. ఓకే, ఇన్సూరెన్స్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి రేటింగ్స్, బేరింగ్స్ అండ్ ఫర్టిలైజర్స్. దీస్ ఆర్ ద సెక్టార్స్ అనమాట. వాటిలో మీరు మంచి స్టాక్స్ని ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, దోస్ ఆర్ ఆల్ వెరీ గుడ్. ప్రదీప్ గారు, ఇండియన్ మార్కెట్స్ కూడా లైవ్ మార్కెట్ పెట్టచ్చు కదా సార్? ఇథూరియం, మన టెలిగ్రామ్లో మంచి అప్డేట్స్ ఇస్తున్నాను సార్ స్టాక్స్కి కూడా, చూస్తున్నారో లేదో. చాలా వాటికి మీరు వెళ్ళి చెక్ చేస్తే 8 out of 10 వర్కౌట్ అయ్యి ఉంటాయి డెఫినెట్గా.
ఇథూరియం డాలర్ డౌన్ ఇది సారీ డైలీ టైం ఫ్రేమ్లో సూపర్గా ఉందండి ఫ్లాగ్. एक ఇంపల్స్ మూవ్ వచ్చింది. एक ఇంపల్స్ మూవ్ లాంగ్ కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అయిందంటే చాలా మజా వస్తుంది సార్ అప్ సైడ్. ఓకే, యాక్చువల్ అప్ సైడే వెళ్ళాలి. ఇండియన్ మార్కెట్స్లో నేను క్రిప్టోలో ట్రేడ్ చేయాలనుకుంటున్నా, క్యాపిటల్ ఎంత ఉండాలి సార్? మీరు మినిమం 500తో చేయొచ్చు, బట్ డోంట్ పుట్ ఎవ్రీథింగ్ అనమాట. ఓకే, దట్ ఈజ్ వెరీ రిస్కీ. తెలియకుండా వెళ్ళొద్దు, చూడండి, ఊరికే టెస్ట్ చేయండి. ఇఫ్ థింగ్స్ గుడ్ బాగున్నాయంటే దెన్ ట్రై చేయండి. ఓకే, బట్ మీరు 500 రూపీస్తో అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇది మన రెఫరల్ లింక్ అండి, డెల్టా ఎక్స్చేంజ్ లింక్. ఒకవేళ మీరు ఓపెన్ చేయాలంటే కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సో డెడికేటెడ్గా ఒక ఛానల్ ఉంది దీనికి. యా, ఇథీరియం మంచి ఇదిలో ఉంది, కానీ బ్రేక్అవుట్ అవుతుందా లేదా అనేది కొద్దిగా క్వశ్చన్ మార్క్. అంటే ఇక్కడ ఏం జరగవచ్చు అంటే కొద్దిగా సైడ్ వేస్ జరిగింది అనుకోండి, మనం ప్యానిక్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే తక్కువ తీసుకొని కొద్దిగా ఎక్కువ టార్గెట్ పెట్టుకోవాలి దీంట్లో. దిస్ అ వెరీ గుడ్ ఫ్లాగ్, సింపుల్ ఫ్లాగ్. ఇక్కడ చూడండి, మంచి కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అయింది ఇక్కడ. నవ్ సేమ్ కన్సోలిడేషన్ బిగ్గర్గా వోల్టైల్గా ఉంది. బట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే ఫాస్ట్గా వెళ్ళిపోద్ది, చాలా దూరం వెళ్ళిపోద్ది అప్ సైడ్. 2850 దాకా వెళ్తుంది. ఐ థింక్ ఇథీరియంలో సమ్ పొటెన్షియల్ ఉన్నట్టుంది, ఐఎమ్ నాట్ షూర్. కానీ సమ్ ఆర్టికల్స్ ఏంటంటే వీళ్ళ యొక్క టెక్నాలజీని సెంట్రల్ బ్యాంక్స్ కూడా అడాప్ట్ చేసుకుంటున్నాయి అనేది చదివా నేను. బట్ యా,
రైట్స్ స్టాక్ అనాలిసిస్ శ్రీకాంత్ గారు మనం ఇండివిజువల్ స్టాక్స్ తర్వాత చూద్దామండి, ఓకేనా. సార్ బిట్కాయిన్ ఫ్యూచర్స్కి పర్పెచువల్ ఫ్యూచర్స్కి డిఫరెన్స్ ఏంటి అండ్ ఫండింగ్ అంటే ఏంటి సార్? సార్ ఇక్కడ బిట్కాయిన్ ఫ్యూచర్స్ ఏమో మనకి ఎక్స్పైరీ ఉంటుంది, ఓకే. సో పర్పెచువల్ ఫ్యూచర్స్కి ఏంటంటే ఎక్స్పైరీ అనేది ఉండదు. ఇక ఫండింగ్ ఏంటంటే ఈ పర్పెచువల్ ఏదైతే ఉందో ఫ్యూచర్సు అది స్పాట్కి దగ్గరగా మ్యాచ్ అవ్వడానికి ఈ ఫండింగ్ అనేది జరుగుతుంటుంది. ఒక రకంగా ఏంటంటే ఆర్బిట్రేజీ ఏదైతే స్పెక్యులేషన్ ఉంటుందో దాని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఫీ అనేది పే చేయడం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పర్పెచువల్ ఫ్యూచర్ కొంచెం ఎక్కువ ప్రైస్లో ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు బయర్ పే చేస్తాడు, తక్కువలో ట్రేడ్ అవుతున్నప్పుడు సెల్లర్ పే చేస్తాడు అనమాట. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్ మెకానిజం. ఇన్ అ సింపుల్ వే ఏంటంటే బిట్కాయిన్ ఫ్యూచర్ అంటేనే ఎక్స్పైరీ ఉంటుంది, పర్పెచువల్ అంటే మనకి ఎక్స్పైరీ ఉండదు అనమాట, దాన్ని మనం హోల్డ్ చేసుకోవచ్చు. రైట్, సింపుల్. యా ప్రదీప్ గారు వెల్కమ్. ఏంటి మేడం గారు, స్టాక్స్లో ఆప్షన్స్ బై సైడు సెల్ సైడు తీసుకుంటే ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేయొచ్చా? అంటే కాలు పుట్టు బై చేసి హోల్డ్ చేద్దామనా మేడం, మీ క్వశ్చన్ అదేనా? నాకు అలా అర్థమైంది. యా తీసుకోవచ్చు, బట్ ఏంటంటే ఆప్షన్స్లో థీటా డికే వల్ల ఏమవుతుందంటే చాలా వాటికి లాస్ వస్తుంది అనమాట. మీరు అడిగిన ప్రశ్న నాకు ఇలా అనిపిస్తుంది. ఇక్కడ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంపెనీ, సమ్ ఏ అనే కంపెనీ, ఏదో ప్రైస్ 200 రూపాయలు అనుకుందాం. మీరేంటంటే దీని కాల్ను బై చేస్తారు, అదేనా మీరు అడుగుతుంది, అండ్ సమ్ పుట్టుని కూడా బై చేస్తారు. అయితే ఇది లాస్ అని చెప్పలేం, కానీ మార్కెట్ అగ్రెసివ్గా ఒక డైరెక్షన్ తీసుకుందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కాల్ బై చేసినప్పుడు ఓ 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు, పుట్టు బై చేసిన దాంట్లో కూడా 10,000 రూపాయలు అనేది ఇన్వెస్ట్ చేశారు. బట్ ఇప్పుడు అగ్రెసివ్గా పెరిగింది అనుకోండి, లేదు అగ్రెసివ్గా పడింది అనుకోండి, అప్పుడు మనకేంటంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మనం కొన్న తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు మార్కెట్ ఇలాగా కన్సోలిడేషన్లో ఉందనుకోండి, పెద్దగా పెరగట్లేదు, పెద్దగా పడిపోవట్లేదు, అటువంటి సిచ్యువేషన్లో లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్గా ఇది ఎప్పుడంటే లో ప్రీమియమ్స్ ఉన్నప్పుడు, చాలా తక్కువ ప్రీమియమ్స్ ఉన్నప్పుడు, ఆఫ్కోర్స్ తక్కువ ప్రీమియమ్స్ ఉన్నాయి అంటేనే ఒక రీజన్ ఏంటంటే మార్కెట్ ఎటు వెళ్ళదని చెప్పేసి. బట్ ఎనీహౌ తక్కువ ప్రీమియమ్స్ ఉన్నాయి, ఒకవేళ అగ్రెసివ్గా మూవ్ వచ్చింది అనుకోండి, ఇటు 2 రూపీస్ బై చేసాం, ఇటు 2 రూపీస్ బై చేసాం, అగ్రెసివ్ బై వచ్చింది, ఈ 2 రూపీస్ కాస్త 6 రూపీస్ అయిపోయింది. అఫ్కోర్స్ ఇది 0 అయిపోయినా మనం ఇన్వెస్ట్ చేసింది టోటల్ ఎంత 4 రూపీస్, స్టిల్ 2 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట. అంటే 2 రూపీస్ ఇంటూ లాట్ సైజు, ఫర్ ఎగ్జాంపుల్ 1000 అయితే ఓ 2,000 రూపాయలు వస్తాయి. బట్ ఇది లాంగ్ టర్మ్లో ఫెయిల్యూర్ స్ట్రాటజీ అనమాట, ఓకేనా, ఫెయిల్యూర్ స్ట్రాటజీ ఇది, ఓకేనండి. ఎందుకంటే మార్కెట్ అనేది డైరెక్షన్ తీసుకుంది స్ట్రాంగ్గా అప్ సైడ్ లేదా స్ట్రాంగ్గా డౌన్ సైడ్ అన్నప్పుడే వస్తుంది. లేదు కొద్దిగా అలా వెళ్ళి ఇలా కన్సోలిడేషన్ లాగా అవుతుంది అనుకోండి, ఇవి పెరగవు అనమాట మనం తీసుకున్నవి, ఓకే. సో దీనివల్ల ఏమవుతుందంటే లాస్ అనేది రావడం జరుగుతుంది.
క్లియర్ మ్యామ్. యా. సో ఏంటంటే మీరు బిగినర్గా ఉన్నారు మేడం. ఓకే, నాకు అర్థమైంది. స్టాక్స్ చక్కగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, స్వింగ్ ట్రేడింగ్ కానీ అలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఆప్షన్స్ కొంచెం డెప్త్గా చాలా నాలెడ్జ్ ఉండటం ఒకటి, రెండోది కొంచెం రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. రెండు విషయాలు కావాలి దీనికి, ఆప్షన్స్ చేయాలి అంటే కూడా. మీరు ప్రస్తుతానికి అంటే ఒక ఫ్రెండ్లీ అడ్వైస్ అనుకోండి, తప్పుగా అనుకోకండి, స్టాక్స్ని మీరు పిక్ చేసుకోవడం కానీ అట్లా ఒకవేళ రాంగ్ అయినా కొద్దిగా హోల్డ్ చేసుకోవడానికి కానీ అలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఆప్షన్స్ వెరీ వెరీ డేంజరస్ ఇన్ నేచర్ అనమాట. మనకు కనిపించే అంత అందంగా ఉండదు అది. ఎస్పెషల్లీ న్యూ కమర్స్ ఏంటంటే ఇబ్బంది పడతారు. అఫ్కోర్స్ కొత్త వాళ్ళు పాత వాళ్ళు అనేమి ఉండదు, కానీ అట్లీస్ట్ ఆ తీటా డికే ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఓకే, సో చిన్నగా చెప్తున్నాను, నేను 1.5 lakh లాస్ అయిపోయాను అప్పుడు స్టార్టింగ్లో. ఓకే, ఇట్లాగే కాలు పుట్టు తీసుకొని. ఓకేనా, క్లియరా? యా, గ్రేట్. సో ఇక్కడి నుంచి థ్యూరియం పైకి వెళ్ళాలని మనం అనుకుందాం. ఆఫ్ కోర్స్ పైకి వెళ్తుందండి అంటారా? ట్రూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ డెసిషన్కి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చేయండి, కొద్దిగా అంతా తెలుసుకొని టైం పడుతుంది. ఈలోపు మీరు చక్కగా మంచి స్వింగ్ ప్లాన్ చేసుకుంటూ ఉండండి, స్టాక్స్ ఏదన్నా మంచిగా. ఓకే, ఇంకా వైల్డ్ డెసిషన్ తీసుకున్నారు మేడం. నాకు 1 crore ఇచ్చినా నేను ఆప్షన్స్ చేయను. మనం సెల్లింగ్ చేద్దాం మేడం. ఓకే, 1 crore ఉందనుకోండి, మనం సెల్లింగ్ చేద్దాం. ఎస్ ఎస్, గ్రేట్ గుడ్. అయిపోయిందండి, తిన్నాను. మీది అయిపోయిందా? అయిపోయింది మేడం, డిన్నర్ అయిపోయింది. థ్యాంక్ యూ. నేను జనరల్గా ఏంటంటే భోజనం చేసి ఇంకా కూర్చుంటాను అనమాట, కాసేపు సరదాగా మనందరితో మాట్లాడినట్టుంటుంది అని చెప్పేసి. ఓకే, ఆ సింబల్ అర్థం ఏంటి మేడం? భోజనం చేస్తున్నారనే నవ్వుతున్నట్ట? నాకేం అర్థం కాలేదు.
భోజనం చేస్తున్నారా? యా, ఓకే, థ్యాంక్ యూ అందరికీ. 10:20 అయింది. సో ఇండివిజువల్ స్టాక్స్ అయితే మనం తర్వాత డిస్కస్ చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. గుడ్ నైట్ అండి అందరికీ. గుడ్ నైట్, థ్యాంక్ యూ.